morning. Welcome back to my channel Sujosh World. Guys, hope everybody is doing fine. As in the psychology, we have completed with the learning, attention and perception, I think, right? Our last class is perception. Our next class in the psychology is memory. Okay, so coming to the topic of memory, what do you mean by memory? Memory అంటే ఏంటి? లైక్ ఏదైనా గుర్తుంచుకోవడాన్ని మెమరీ అని అంటాం, రైట్? ఏదైతే మనం చూస్తామో, వింటామో అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్ని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకునే విధానాన్ని మనం మెమరీ అంటాము, రైట్? సో దట్ ఈస్ నథింగ్. మెమరీ కన్సిస్ట్ ఆఫ్ రిమెంబరింగ్ వాట్ యు హ్యావ్ ప్రీవియస్లీ లెర్న్. ఇంతకు ముందు ముందు మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకోవడం ఇన్ ఎనీ సెన్స్, చూసి నేర్చుకోవడమా, విని నేర్చుకోవడమా, ప్రాక్టికల్గా మనమే చేసి నేర్చుకోవడమా అనేది పక్కన పెడితే, ఏదైతే మనం ప్రీవియస్గా నేర్చుకొని ఉంటామో ఆ నేర్చుకున్నంతటిని మనం బ్రెయిన్లో స్టోర్ చేసుకునే ప్రాసెస్ని మెమరైజేషన్ అంటాము, రైట్? ఇన్ఫర్మేషన్ వాట్ స్టోర్డ్ ఇన్ ద బ్రెయిన్ ఈస్ కాల్డ్ యాజ్ మెమరీ. ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుందో దాన్ని మెమరీ అని అంటాము. అలా దాన్ని స్టోర్ చేసుకునే విధానాన్ని మెమరైజేషన్ అంటాం మనం. క్లియర్? సో ఇన్ దాట్ types of memory, the main types of memory are immediate memory, short term memory and long term memory. These three are the major types of memory. First one is immediate memory. Coming to the immediate memory, this is completely very natural memory, that so the things you recall which happened just before a second. ఓకే, ఏదైనా ఒక్క సెకండ్ ముందు జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడాన్ని మనం ఇమీడియట్ మెమరీ అని అంటాము. అంటే లైక్ ఇప్పుడు మనం చెప్పాం కదా, సో మనం క్లాస్ స్టార్టెడ్ విత్ ద గుడ్ మార్నింగ్ చెప్పినాను, లాస్ట్ క్లాస్ ఏంటి అనేది చూసుకున్నాము అండ్ ఆల్సో మెమరీ డెఫినేషన్ చూసినాము, రైట్? సో జస్ట్ మనం ఆ థింగ్స్ని గుర్తుపెట్టుకోవడానికి, జస్ట్ ఈ సెకండ్ ముందు జరిగింది ఏంటి అని గుర్తుపెట్టుకోవడాన్ని మనం ఇమీడియట్ మెమరీ అని అంటాము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటంటే, దిస్ మెమరీ ఈజ్ లైక్ a little amount of information will be stored in the brain for 20 to 30 seconds minimum. కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 20 to 30 seconds వరకు స్టోర్ అయి ఉంచుకునేదాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అని అంటాం మనం. క్లియర్? అంటే లైక్ మనం చెప్తాం కదా, జస్ట్ నేను ఇలా చెప్పాను, సో క్లాస్ అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు గుర్తు చేసుకొని దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అని అంటాము. ఓకే, ఒక 20 to 30 seconds వరకు మనకి గుర్తుంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, సో అది వన్ వర్డ్లో కాదు, కొంత ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకోగలుగుతారు. దట్ కమ్స్ అండర్ షార్ట్ టర్మ్ మెమరీ. కమింగ్ టు ద లాంగ్ టర్మ్ మెమరీ. Okay, so this is the major storage system of the brain where the information is going to store for a longer time. Longer time ante that may be days, weeks, months, years and up to lifelong. Okay, ఏదైనా బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషనే కానివ్వండి, ఏదైనా డిజిట్ కానివ్వండి, డేట్ కానివ్వండి, వాట్ ఎవర్ యూ ఫీల్ సో ఇంపార్టెంట్, ఏ ఇన్ఫర్మేషన్ అయితే నువ్వు చాలా ఇంపార్టెంట్, ఇది నాకు అవసరం ఉంది అని ఫీల్ అవుతావో ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో ఫర్ అ లాంగ్ టైం స్టోర్ చేసుకోవడాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అని అంటాం. లాంగ్ టైం అనే విషయాన్ని నేను చెప్తున్నాను ఇక్కడ. డే స్టోర్ చేసుకోవచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, లైఫ్ టైం అంతా గుర్తుపెట్టుకోవచ్చు. మనం కొన్ని విషయాలు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం, రైట్? అది మన బర్త్డే డేట్స్ కానివ్వండి, మన పిల్లల బర్త్డే డేట్స్ కానివ్వండి, లేదంటే మనకి ఏదన్నా నచ్చిన వాళ్ళదే కానివ్వండి, లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్, కొన్ని మనకి బాగా హార్ట్ టచింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అది మనకు అవసరమని మనం ఫీల్ అయినప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత అడిగినా కూడా మళ్ళీ మనం వాటిని రికాల్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, ద టైప్ ఆఫ్ మెమరీ కమ్స్ అండర్ లాంగ్ టర్మ్ మెమరీ. ఓకే, సో దీస్ త్రీ ఆర్ ద టైప్స్ ఆఫ్ మెమరీ. సో ఇమీడియట్ మెమరీ ఏంటంటే జస్ట్ 1 second ముందు ఏం జరిగింది అని గుర్తుపెట్టుకొని చెప్పడాన్ని ఇమీడియట్ మెమరీ అంటాము. షార్ట్ టర్మ్ మెమరీ ఏంటంటే కొంత అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ మనం 20 to 30 seconds వరకు ఇది ఏంటంటే జస్ట్ 1 second గుర్తుపెట్టుకోగలుగుతాం, తర్వాత లైట్ తీసుకుంటాం.
ఇదేంటంటే షార్ట్ టర్మ్ మెమరీలో కొంచెం ఇన్ఫర్మేషన్ 20 to 30 seconds వరకు మనము గుర్తుపెట్టుకోగలుగుతాం. హియర్ కమింగ్ టు ద లాంగ్ టర్మ్ మెమరీ, ఏదైనా ఇన్ఫర్మేషన్, అది బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేదంటే చిన్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, దట్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఫర్ అ లాంగర్ టైం, 1 days టు ద లాంగర్ టైం. అది డేస్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, నీ లైఫ్ టైం గుర్తుంచుకోవడాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అని అంటాము. క్లియర్? సో దీస్ 3 ఆర్ ద టైప్స్ ఆఫ్ మెమరీస్. కమింగ్ టు ద నేచర్ ఆఫ్ మెమరీ, అంటే మన ప్రాసెస్ ఎలా ఉంటుంది, నేచర్ అంటే ద మెమరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎన్కోడింగ్, స్టోరేజ్, రిట్రైవల్. ఓకే, కమింగ్ టు ద ఎన్కోడింగ్ ఈజ్ లైక్ you are going to grab the information. ఎన్కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే చూస్తావో వింటావో ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా పర్సీవ్ చేసుకుంటావు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్కోడింగ్. అంటే లైక్ వీ యూస్ టు టైప్ ద మెసేజ్ ఇన్ ద వాట్సాప్, రైట్? వాట్సాప్లో మనం మెసేజ్ చేస్తాం కదా, అది మనం ఎన్కోడింగ్ అనుకోవాలి. ఓకే, అది ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవడం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ స్టోరేజ్. స్టోరేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ రిసీవ్డ్. ఓకే, అది మీరు విన్న క్లాసే కానివ్వచ్చు, లేదంటే ఏదైనా మాటలు కానివ్వచ్చు, లేదంటే రైటింగ్ మెటీరియల్ కావచ్చు, ప్రాక్టికల్గా మీరు ఏదైనా చేసిన కుకింగ్ కావచ్చు, ఏదైనా ఆర్ట్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు. ఓకే, అదంతా నెక్స్ట్ స్టేజ్ ఈజ్ స్టోరింగ్. దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, స్టోర్ చేసిన తర్వాత ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రీట్రైవల్. రీట్రైవల్ అంటే వెన్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ, ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ నీకు అవసరం నువ్వు అనుకుంటున్నావో ఇమీడియట్గా ఆ మెసేజ్ని మళ్ళీ రీట్రైవ్ చేసుకుంటావు, అంటే గుర్తు చేసుకుంటావు. ఓకే, సో లైక్ యూనో మనం చెప్తాం కదా, నిన్న క్లాస్ ఉంటుంది, నిన్న క్లాస్ వచ్చి మేడం వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తాము, నిన్న క్లాస్ నీకు నిజంగా ఇంట్రెస్ట్గా ఉంది, కంప్లీట్గా నీకు అంతా అర్థమైంది అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటావు. స్టోర్ చేసి నెక్స్ట్ డే వచ్చి నిన్ను క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి, యూ ఆర్ గోయింగ్ టు రీట్రైవ్ ఇట్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ టు ద మేడమ్స్ answer. Okay, so that's what is the nature and process of memory: encoding, storage and retrieval. ఏదైనా ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి తీసుకొని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఏంటి, ఎప్పుడైతే వెన్ ఎవర్ యూ ఫీల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెససరీ ఆర్ యూ వాంట్ టు స్పీక్ ఇట్ అవుట్, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ని మీరు చెప్పాలనుకుంటున్నారు, మీకు అది ఆ టైంలో అవసరం అన్నప్పుడు మళ్ళీ దాన్ని బ్రెయిన్లోంచి బయటికి తీసి చెప్పడాన్ని రీట్రైవల్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ నేచర్ ఆఫ్ మెమరీ. ఓకే, హోప్ ఎవ్రీబడి ఈస్ క్లియర్ టిల్ నౌ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెమరీ. ఓకే, కమింగ్ టు ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ మెమరీ, సో దాంట్లో బయాలజికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ అదర్స్. ఓకే, సారీ, coming to the biological factor, the first one is age. Okay, so how the age is going to influence your memories, like you know whenever you are in a young age. Okay, like మీరు చూడండి, కంపేరింగ్ టు ద యంగ్స్టర్, చైల్డ్లో ఎక్కువ మెమరీ ఉంటుంది కొన్ని విషయాల్లో. లైక్ మీరు చూడండి, మార్నింగ్ చెప్పుంటారు లైక్ వైల్ కమింగ్ బై ఈవినింగ్ ఐ విల్ గెట్ సంథింగ్ టు యూ అని చెప్పారు అనుకోండి, ఈవినింగ్ వచ్చేటప్పుడు నేను ఏదో ఒకటి తీసుకొస్తాను అని చెప్పిన మీరు మర్చిపోతారేమో, కానీ మీరు ఎవరికైతే చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అసలు మర్చిపోరండి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఏజ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ memory. Coming to the advanced age, when the age about the 70s, 80s, 90s, వాళ్ళలో ఏంటంటే the memory capacity is going to be decreased. As in the last class I said that whenever your age is growing, your brain age is going to be decreased, your brain cell age is going to be డిక్రీజ్. మన బాడీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్ సెల్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడేంటి, కంపేరింగ్ టు ద యంగ్స్టర్ ఏజ్లో కానీ చైల్డ్స్ ఏజ్లో కానీ ఉన్న మెమరీ మనకి ఈ ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి ఉండదన్నమాట. ఓకే, సో దాట్స్ వై ద ఏజ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ memory. And next one is physical health. Physical health is nothing but when you are completely physically healthy, like without any disturbances, like no auditory disturbances, no visual disturbances, no tactile disturbances, no like you know no disturbances in talking. ఓకే, మన అన్ని సెన్సెస్ మంచిగా పనిచేస్తున్నప్పుడు, ఫిజికల్గా హెల్దీ ఉన్నప్పుడు మన మెమరీ ప్రాసెస్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది.
క్లియర్. సో వెన్ యూఆర్ హ్యావింగ్ సంథింగ్ డిస్టర్బెన్స్, సడన్గా మనకి ఏదన్నా యాక్సిడెంట్ అయింది, లేదంటే సడన్గా విజువల్ లాస్ అయింది, అంటే కళ్ళు కనిపించకుండా అయింది, లేదంటే ఏం వినిపించకుందే అయింది అని అనుకోండి, దట్ లీడ్స్ టు ఇంపైర్డ్ కాన్సన్ట్రేషన్. మీ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అండ్ ద ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ రిసీవ్ ప్రాపర్లీ, రైట్? మనం చూడలేకపోతే ఇన్ఫర్మేషన్ సరిగ్గా తీసుకుంటామా అండి? తీసుకోలేము. వినలేకపోయినా కూడా మనం ఇన్ఫర్మేషన్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేము, రైట్? సో వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, immediately your memory is going to be fine. If something is disturbed in your physical health, immediately your memorizing process is going to be disturbed. And next one is psychological factors, right? Stress and anxiety. Stress and anxiety is nothing but whenever you are in a stress or in anxiety, the memory process is going to be disturbed, right? So because of your stress and anxiety, you may not focus on the content. మన స్ట్రెస్ లో ఉన్నప్పుడు, బాగా యాంగ్జియస్ గా ఉన్నప్పుడు ఏంటంటే మనం కంటెంట్ మీద అంతగా ఫోకస్ చేయలేము. సో కాబట్టి when you are not having any focus on the content, యూ మే నాట్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ. మనం ఫోకస్ చేయలేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది తొందరగా రిసీవ్ చేసుకోలేము. నువ్వేం రిసీవ్ చేసుకోలేదు అంటే నీ మెమరీలో కూడా ఏం ఉండదు, రైట్? సో ఆల్వేస్ యూ మస్ట్ బి ఇమోషనలీ బ్యాలెన్స్డ్ అండ్ సైకలాజికలీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అటెన్షన్ అండ్ ఫోకస్. అటెన్షన్ ఇస్ అండ్ ఫోకస్ ఇస్ నథింగ్ బట్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, రైట్? మనం స్ట్రెస్ అండ్ యాంగ్జియస్గా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా అటెంటివ్గా ఉండలేము, అంతే కదా? అటెన్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది? అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఎప్పుడు ఫోకస్ చేస్తారు? వెన్ యూ ఆర్ రెడీ టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్, ఓకే? వెన్ యూ ఆర్ మెంటలీ అండ్ ఫిజికలీ ఫిట్ అండ్ యూ గాట్ రెడీ టు రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, నేను అంత బాగానే ఉన్నాను, ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈ క్లాస్ వినడానికి నేను రెడీగా ఉన్నాను అని నువ్వు మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ఏంటంటే యూ ఆర్ గోయింగ్ టు పే అటెన్షన్, యూ ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దట్, రైట్? మనం మెంటల్గా ఫిజికల్గా ఫిక్స్ అయి ఉన్నాము, మంచిగా ఉన్నాము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అటెంటివ్గా ఉంటావు. అటెంటివ్గా ఉన్నప్పుడు ఏంటి? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇమీడియట్లీ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్. నీ కళ్ళ ముందు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుందో దాని అంతటిని రిసీవ్ చేసుకోగలుగుతావు, బ్రెయిన్లో స్టోర్ చేసుకోగలుగుతావు, రైట్? సో దట్స్ హౌ ద సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ మెమరీ. And next one is lifestyle. Lifestyle lo first one chudandi, sleep. Yes, sleep and rest is going to have a great effect on your memory. Okay, మీరు అంతా నేర్చుకుని సి ఒక డేలో మనం ఎన్ని గంటలు క్లాస్లో కూర్చొని వినగలుగుతాం? హార్డ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ 6 to 7 hours, right? 6 to 7 hours, that too in between you supposed to have some break. మనకు కొంచెం రీఫ్రెష్మెంట్ ఉండాలి ఎవ్రీ 2 hours ఆఫ్ క్లాస్కి. మన బ్రెయిన్కి అంతకు మించి కెపాసిటీ ఉండదండి, ఓకే? సో ఈ గ్యాప్స్తోని మనం ఏంటి 6 to 7 hours ఫోకస్ చేయగలుగుతాం. ఫోకస్ చేసిన దాంట్లో కూడా 7 hours ఆఫ్ క్లాస్ నువ్వు బ్రెయిన్లోకి తీసుకోగలుగుతావా? నో, రైట్? వేర్ ఎవర్ యూ ఫీల్ కంఫర్ట్, వేర్ ఎవర్ యూ ఫీల్ ఇంట్రెస్ట్, వేర్ ఎవర్ ద మెటీరియల్ ఈజ్ గుడ్, ఓకే? సో ఎప్పుడు నువ్వు రిలాక్స్డ్గా ఉండి మెటీరియల్ అంత బాగానే ఉంది, అంత కంఫర్ట్గా ఉంది అని అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోగలుగుతావు. మనం తీసుకున్న 100% క్లాస్లో 100కి 100% మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉండదు, ఓకే? యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ఇట్, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. యూ మే స్టోర్ అప్ టు 60 to 70%, ఓకే? సో అది ఏంటి? మధ్యలో నీకు కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండి నువ్వు అంత కంఫర్ట్గా ఉన్నావు అన్నప్పుడు ఇదంతా ఇలాగే జరుగుతుంది. లేదు, గోయింగ్ ఆన్ క్లాసెస్, డేలో 24 hours ఉంటే 20 hours నీ క్లాసెస్ అవుతున్నాయి అనుకోండి వితౌట్ రెస్ట్, ఓకే? విల్ యూ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్? నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు, ఫోకస్ చేయలేవు, అటెంటివ్గా ఉండలేవు, అండ్ ద మెటీరియల్ కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్లోకి తీసుకోలేవు అంటే ఆటోమేటిక్గా మెమరీ అనేది ఉండదు ప్రాపర్గా, ఓకే? సో దట్స్ హౌ ద స్లీప్ అండ్ రెస్ట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ మెమరీ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటర్ఫరెన్స్ అండ్ కంటెంట్ క్యూస్. Context cues, okay? Interference is nothing but interference is like, it is going to be like a comparing with your new material with the old material. So that is nothing but old లో నువ్వు ఇంకేదైనా నేర్చుకున్నావు అనుకోండి, లైక్ మనం ఏంటి కంపేర్ చేసుకుంటా ఉంటాం అనమాట. నిన్న ఒక వారం క్రితం జరిగిన క్లాస్లో ఏదైతే జరిగిందో అది నీ బ్రెయిన్లో ఉంటుంది, ఓకే? దానికి రిలేటెడ్గా ఏదన్నా అప్డేట్ అయింది, నువ్వు నేర్చుకునే ఇన్ఫర్మేషన్కి ఏదైనా అప్డేషన్ వచ్చి ఆ అప్డేషన్ క్లాస్ ఇవాళ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? యూ ఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ దట్, రైట్? సో వాట్ ఎవర్ యూ ఫీల్ వెరీ ఇన్ఫర్మేటివ్, దట్ యూ స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్,
రైట్. పాతగా విన్న క్లాస్లోది ఏదన్నా అప్డేట్ అయ్యి మళ్ళీ కొత్తగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు, రెండింటికి కంపారిజన్ చేసుకుంటావు. చేసుకొని ఏదైతే నీకు మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంది అని ఫీల్ అవుతావో దాన్ని మాత్రమే నువ్వు స్టోర్ చేసుకుంటావు. ఓకే. కాంటెక్స్ట్ క్యూస్ అంటే ఏంటంటే ఏదన్నా జరుగుతున్నప్పుడు కొన్ని థింగ్స్ని చూసినప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడం. లైక్ క్లూ అంటాం కదా, ఏదైనా క్లూ ఇస్తే గుర్తొస్తుంది అంటాం, రైట్. సో కాంటెక్స్ట్ క్యూస్ ఆర్ లైక్ దాట్. ఓకే. ఏదన్నా ఇన్ఫర్మేషన్ నువ్వు బాగా స్ట్రగుల్ అవుతున్నావు గుర్తు చేసుకోవడానికి, బట్ రావట్లేదు అన్నప్పుడు కొన్ని విషయాలు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ గుర్తొస్తూ ఉంటుంది, రైట్. సో దట్ కాంటెక్స్ట్ క్యూస్ ఆల్సో ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యర్ మెమరీ. ఏదైనా విషయాన్ని చూసినప్పుడు, ఏదైనా వస్తువుని కానీ ఏదైనా మనిషిని కానీ చూసినప్పుడు వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గుర్తు చేసుకోవడం అనేది కాంటెక్స్ట్ క్యూస్లో చూస్తాం మనం. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఈజ్ లైక్ అదర్స్లో చూడండి, మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ ద మెటీరియల్. మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ లెర్నింగ్, వాట్ ఎవర్ ద మెటీరియల్ యు ఆర్ సీయింగ్, దట్ మస్ట్ బి అ మీనింగ్ఫుల్ వన్. ఓకే. ఏది పడితే అది చదవలేము, రైట్. ఏదైతే మనకు చూడడానికి నీట్గా ఉందో, అర్థవంతంగా ఉందో, నీకు చూసినప్పుడు ఇమీడియట్గా అర్థమవుతుందో దాన్ని ఈజీగా బ్రెయిన్లో స్టోర్ చేసుకోగలుగుతాం. రైటింగ్ బాగాలేదు, బుక్ కూడా చూడడానికి పాతగా ఉంది, అసలు అట్లాంటప్పుడు కొన్నిసార్లు మన ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవ్వదు కదండి. అండ్ ఆల్సో లాంగ్వేజ్, ద వే హౌ ద అపోజిట్ పర్సన్ స్పీక్స్, ఎదుటి వాళ్ళు ఎవరైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా, ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ లాంగ్వేజ్ మీకు రీచ్ అవుతుందా లేదా, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ బాగుందా లేదా. సో మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ మస్ట్ బి క్వాలిటేటివ్. ఏదైతే ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటావో ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా క్వాలిటీ అయి ఉండాలి. వెనెవర్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ క్వాలిటేటివ్, ఇమీడియట్లీ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ రైట్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఇన్ఫర్మేషన్ క్వాలిటేటివ్ అని ఎప్పుడైతే ఫీల్ అవుతావో ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ని నీ బ్రెయిన్కి తీసుకుంటావు. దట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్. And next one is like a intelligence and habits. Okay, intelligence and habits ante like intelligence or more intelligence can memorize very easily. Okay, intelligent ga unna vallu easy ga edaina memorize chesukogalugtaru, edaina information ni teeskoni store chesukogalugtaru. And your habits of memory ante like habits ane kanna habits and interest ani cheppochu. Habits and interest is nothing but see, whatever you feel interest, whatever you feel needy, whatever you feel useful, ఏదైతే నీకు అవసరం, ఓకే, ఏదైతే ఇది మనకు పనికొస్తుంది, ఏదైతే నీకు బాగా ఇష్టమై ఉందో ఆ మెటీరియల్ని తొందరగా మనం రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. ఓకే. నీకు ఏదైతే పనికిరాదు అనుకుంటావో దాన్ని జస్ట్ విని వదిలేస్తావు, చూసి వదిలేస్తావు. క్లియర్? So that's how these factors are going to have a great influence on your memory. Coming to the biological factors, psychological factors and lifestyle factors and others. Clear? So these are all about the factors influencing memory. Okay. So this is how about the memory. We have seen the definition of memory, types of memory. Types of memory very very important. Definition and types mostly asked for short answer questions or very short answer questions in your exams. అండ్ ఈ టైప్స్ ఆఫ్ మెమరీ గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఏదో ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుందండి. కాబట్టి కీప్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. సో టైప్స్ ఆఫ్ మెమరీ, దోస్ ఆర్ 3 types: short term, long term and immediate memory. And coming to the factors influencing, we have seen now. Hope guys, hope everybody is clear with the class. Okay, so guys, kindly do subscribe, follow, like, share and comment. Okay, bye.